గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 1,50,000 మంది విద్యార్థులు అదృశ్య విద్యార్థులు అంటూ ఒక వార్త. రోజు ఒక విషంతో ప్రారంభించేటువంటి విషగుళిక ఇది. పిల్లలు బడికి రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ మెసేజ్ వస్తుంది. మూడో రోజు వాలంటీర్ నేరుగా ఇంటికి వచ్చి పిల్లల యోగక్షేమాల కారణాలు తెచ్చుకుంటాడు. పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులు అయితే వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, తల్లిదండ్రుల కమిటీతో పాటు ఉపాధ్యాయులకు అప్పగిస్తున్నాం. 2021 జనవరి 12 సభలో అమ్మఒడి సభలో సీఎం జగన్. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పాఠశాల పునఃప్రారంభమైనప్పటి నుంచి గత డిసెంబర్ వరకు నమోదైన విద్యార్థుల సగటు 78.12% మాత్రమే. మిగిలిన విద్యార్థులు నిత్యం బడికి రాకపోయినా వారిని తీసుకొచ్చే నాదుడే కరువయ్యాడు. కనీసం వారంతా ఎక్కడున్నారన్న విషయాన్ని కూడా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. 72% అటెండెన్స్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే తెలియాలి. మనం చదువుకుని ఉంటే ఏమన్నా అర్థమై ఉండేది. మనం చదువుకోలేదు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చును. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో అక్కడే ఉంటే మాత్రమే, అంటే హాస్టలర్స్ అప్పుడు మాత్రం అక్కడ కూడా 85% అటెండెన్స్ ఉంటుంది. డే స్కాలర్స్ కాలేజెస్లో, స్కూల్స్లో 65% అటెండెన్స్ ఉంటే చాలా గ్రేట్. అట్లాంటిది 70% దాటిపోయిందంటే గ్రేటే. రెండవది, ఒకసారి గ్రౌండ్ లెవెల్లో కనుక్కుంటే తెలుస్తుంది అటెండెన్స్. వాళ్ళు ఇప్పుడు జ్వరం వస్తుంది, వాళ్ళ పిల్లోడు రాకపోవచ్చును, చూస్తారు 2 రోజులు, తర్వాత వాలంటీర్ని కనుక్కోమంటారు. వాలంటీర్ వెళ్తారు, కనుక్కుంటారు. జ్వరం అయితే ఓకే, లేకపోతే ఇంట్లో చెప్తున్నారు. ఈ విషయం దాదాపుగా గత 2-3 సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్గా జరుగుతోంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూళ్ళ తర్వాత మళ్ళీ ఇంకోటి పేరెంట్స్ కమిటీ మీటింగులు జరుగుతున్నాయి. పేరెంట్స్ కమిటీల మీటింగుల సందర్భంగా కూడా తెలిసిపోతుంది. ఇది ఆ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి తెలుసు, పిల్లల తల్లిదండ్రులకి తెలుసు, ఆ ఏరియాలో ఉన్న వాలంటీర్లకి తెలుసు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళు. కానీ ఒక విషయాన్ని అంటే మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో చదివించే వాళ్ళకి తెలియదు కదా, మధ్యతరగతి. కానీ వీళ్ళందరికీ ఏంటి, ఇప్పుడు నాడు నేడు స్కూళ్ళు బాగుపడుతున్నాయి, లేకపోతే ఆ స్కూల్ వ్యవస్థ బాగుపడుతుందంట అంటే ఒక అసంతృప్తి ఉంటుంది కదా. అసంతృప్తిని రేకెత్తించాలి, రెచ్చగొట్టాలి. అంటే అది పాజిటివ్ వైపుకి వెళ్ళిపోతుందేమో. అరే స్కూల్ బాగుపడుతున్నాయి అంటే అని పాజిటివ్ వైపు వెళ్ళిపోతుంది. దాన్ని చెడగొట్టాలి. స్కూళ్ళని ఎవడ పట్టించుకోవట్లేదురా అని అనిపించాలి. ఇదొక రకంగా చెప్పాలంటే వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసేటటువంటి వ్యవహారం. అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదని దశాబ్దాల తరబడి నాశనమైనటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేస్తుంటే ఓర్చుకోలేనటువంటి అహంకారపూరితమైనటువంటి జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. కాకపోతే ఇలాంటిది ఇక మనం అంగీకరించక తప్పదు. ఇకపోతే రాజకీయ వంచనకు అంబటి రాయుడు అవుట్. సీఎంని ఇప్పట్లో కలిసే పరిస్థితి లేదు. శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే చూడండి. అంటే వీళ్ళది నాకు చాలా చిరాకేసేది ఏంటంటే రోజు ఏంది వీళ్ళ గురించి మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ సమాజాన్ని ఒక పక్కన అస్తవ్యస్తం చేస్తుంటే ఎవడో ఒకడు వాక్కపోతే, ఇప్పుడు సాక్షి వాడు వాగినా పట్టించుకోడు, వాడు అసలు ఆగలేరు, వాళ్ళకి ఇంత ఓపిక కూడా లేదు. ఇక్కడ ఎవడో ఒకడు పట్టించుకోకపోతే, ఎవడో ఒకడు వాగకపోతే ఇక వ్యవస్థల్ని సర్వనాశనం చేసేసి వికటాట్టహాసం చేస్తారు, రాక్షసానందం పోతారు. మేము ఇప్పుడు ఎన్టీఆర్ని వెధవా అని చూపించారు, ఎన్టీఆర్ని దొంగ అని చూపించారు, ఎన్టీఆర్ని లమ్ డాష్ డాష్ అని చూపించారు. ఎట్లాగా? వార్తల ద్వారానే. ఆంధ్రప్రదేశ్ విభజించకపోతే ఎట్లా? దోపిడీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దోపిడీదారులని విభజనకి మన చేతనే బలవంతంగా ఒప్పించారు. ఎవరు? ఇదే పత్రికలు మన నెత్తిన రుద్ది మనల్ని వెధవల్ని చేసి మన చేతనే రాష్ట్ర విభజనకు ఓకే చేయించారు. అట్లాగే ఇది జరుగుతున్నది. కానీ మనలో చైతన్యం రాకపోతే, తప్పుడు వార్తలంటే ఒక ఎజెండా బేస్డ్ జర్నలిజంతో వీళ్ళు ఆడుతున్న ఆటకి ముగింపు పలకకపోతే, ప్రజలలో కనుక మార్పు రాకపోతే వాళ్ళదే ఇక రాజ్యం అవుతుంది. విచ్చలవిడితనం, విలనిజం, హీరోయిజం అవుతుంది. ఇక్కడ చూడండి, కేసినేని నాని ఓపెన్గా చెప్తున్నాడు. ఓ పక్కన రచ్చరచ్చ నడుస్తుంది. ఆ వార్త ఏమో లోక్సభ సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నా అన్నది ఒక చిన్న ముక్క లోపల పేజీలో ఎక్కడో ఉంటుంది. అంబటి రాయుడు స్థాయి ఏంటి? ఏమన్నా పెద్ద ఇరగదీసే పొలిటీషియనా? క్రికెటర్, గుడ్, నో డౌట్. అందులో తను ఏదో టికెట్ వస్తానని ఆశించాడు, రాలేదు. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి తనకిస్తానని చెప్పి ఇవ్వనంటే తప్పు. ఇక్కడ వేరే శ్రీకృష్ణదేవరాయలకి ఇద్దాం అనుకుంటారు. వాళ్ళిద్దరినీ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అంతే తప్పించి అసలు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి ఈ ఉదంతాన్ని మాత్రం కేసీఆర్ నాది మాత్రం సైడ్ లైన్ చేసి లోపల పేజీల్లోకి తోసేస్తారు. ఇది నార్మల్గా 10 రోజుల క్రితం జాయిన్ అయ్యాడు, ఆ తర్వాత నేను ఉండనన్నాడు. ఎందుకు? శ్రీకృష్ణదేవరాయలకి ఇస్తున్నారు కాబట్టి, సింపుల్. అంతేగాని అక్కడ నయవంచన. ఇక్కడ ఎవరు వంచిస్తున్నారు, ఎవరిని వంచిస్తున్నారు?
2 టర్మ్స్ ఎంపీగా వరుసగా గెలిచినటువంటి వ్యక్తికి పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడికి ఇస్తే వంచన అవుతుందా? 10 రోజుల క్రితం వచ్చి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి వెళ్ళిపోతే వంచన అవుతుందా? ఎవరిని వంచిస్తున్నారు వార్తల ద్వారా అనేదే అర్థం కాదు. కాకపోతే మనం ఎథిక్స్ గురించి మాట్లాడుకోవడం అనవసరం అనుకుంటా ఇవి చదువుతున్నప్పుడు. ఇకపోతే అంగన్వాడీలపై ఎస్మా అంటూ అత్యవసర సేవల చట్టం పరిధిలోకి తెచ్చి మరీ ప్రభుత్వం ఉత్తర్వులు. 6 నెలల పాటు సమ్మెలపై నిషేధం. ప్రభుత్వ వైఖరిపై బగ్గుమన్న అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తామని వెల్లడి. జీవో ప్రతులను దహనం చేసి నిరసన. ప్రభుత్వ చర్యకు తెలుగుదేశం పార్టీ సహా పలు పార్టీలు సంఘాల ఖండన. ఇది ఖచ్చితంగా రాజకీయానికి వాడుకుంటూ ఉన్నారు. అంగన్వాడీలకి జీతం పెరిగిన మాట వాస్తవం. తర్వాత మళ్ళీ తెలంగాణ పెంచింది కాబట్టి అంత పెంచమంటున్నారు. కానీ ఏమని ప్రజల్ని మోసం చేస్తున్నారు? నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చాను. ఖచ్చితంగా జగన్ వచ్చాక హామీ నెరవేర్చాడు. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. ఇచ్చాక మళ్ళీ తెలంగాణ 2022లో పెంచారు వాళ్ళు. అంటే లాస్ట్ ఇయరే పెంచింది వాళ్ళు. ఆ పెంచినటువంటి దాన్ని ఇప్పుడు పెంచమంటారు. అది అడగడంలో తప్పులేదు. కానీ వంచడం ఎట్లా అంటే అక్కడ పాయింట్ ఏది జగన్ మాట తప్పాడు అన్నటువంటిది. మాట నిలబెట్టుకున్నాడు. మళ్ళీ పెరిగిందాన్ని పెంచమని అడగటం కాకుండా ఇది. దాంట్లో ఇక్కడ ఖచ్చితంగా కనబడుతున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి కమ్యూనిస్టులతో అలయన్స్కి తీసుకువెళ్లాలన్నటువంటిది ఈనాడు ఆంధ్రజ్యోతి లక్ష్యం. అలాగే కమ్యూనిస్టుల లక్ష్యం కూడా. వాళ్ళకి సంబంధించినటువంటి ఎత్తుగడే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటిది. లేకపోతే సూర్యునిపై పరిశోధనలు మొదలు. లక్ష్యాన్ని చేరుకున్న ఆదిత్య ఎల్1 నిర్దేశిత లగ్రాంజ్ పాయింట్కి వ్యోమనౌక కీలక విజయాన్ని నమోదు చేసిన ఇస్రో. అంతరిక్ష రంగంలో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసిన. సూర్యుని గుట్టు విప్పేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య ఎల్1 నిర్దేశిత లగ్రాంజ్ పాయింట్కి చేరుకుంది. హలో ఆర్బిట్ ఇన్సర్షన్ HOI అనే తుది విన్యాసం ద్వారా ఈ ప్రక్రియ శనివారం సాయంత్రం 4 గంటలకు ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్లో ట్వీట్ చేస్తూ దేశం మరో మైలురాయిని దాటిందని, భారత్ తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్1 గమ్యస్థానానికి చేరుకుందని ప్రకటించారు. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రను చేపట్టడంలో ఇస్రో అంకిత భావానికి ఇది నిదర్శనం అని కొనియారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఆయన శాస్త్ర సాంకేతిక రంగాల్లో సరికొత్త శిఖరాలకు మన ప్రయాణం సాగుతుందని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ. ఇకపోతే ప్రభుత్వ భూముల్లో నిర్మించనున్న ఇళ్లు క్రమబద్ధీకరిస్తాం. లోకేష్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఆయన నివాసంలో శనివారం రాత్రి వైకాపా నుంచి వచ్చిన 100 కుటుంబాలను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్కి ఎన్నికలే నిర్వహించలేదు. 4.5 ఏళ్లుగా మంగళగిరిలో పరిపాలన లేకుండా పోయింది. గత 2 బడ్జెట్లో నియోజకవర్గానికి 2500 కోట్లు కేటాయించినా ఎందుకు ఖర్చు చేయలేదని అనేక సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. రానున్న 3 నెలలు చాలా కీలకమని లోకేష్ కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా స్థలాలు రెగ్యులరైజేషన్ చేస్తే ఈనాడు జ్యోతి ఎట్లా రాసిని దోచి పెడుతున్నారు, అప్పనంగా పెడుతున్నారు. ఇప్పుడు లోకేష్ ఇచ్చింది ఏంటి? అదే హామీ. మేము వస్తే ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి క్రమబద్ధీకరిస్తామని. అవి ఇంతకుముందు పట్టాలు ఇచ్చిన వాటిని క్రమబద్ధీకరిస్తే బూతయింది, అక్రమ వాటిని క్రమబద్ధీకరిస్తామంటే నీతి అవుతుంది. అందుకని మనవాడు పవర్లో ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. మనం పవర్లో ఉంటే ఏదైనా సరే మంచి చెడు అవుతుంది, చెడు మంచి అవుతుంది, మన ఇష్టం అన్నటువంటి రూట్లో సాగుతున్నటువంటి జర్నలిజానికి ప్రస్తుతం ఈనాడు ప్రత్యక్షంగా మరొకసారి కనబడుతోంది. లేకపోతే సాక్షి. కృష్ణా తీరాన అభివృద్ధి పతాక అంటూ 4 ఏళ్లలోనే రూపురేఖలు మారిన విజయవాడ. రికార్డు వేగంతో బెంచ్ సర్కిల్ జంట ఫ్లైఓవర్లు పూర్తి. కొనసాగుతున్న సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు. శరవేగంగా వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులు. తూర్పు బైపాస్కు రోడ్డు ప్రతిపాదనలకు తుదిరూపు. అందంగా ఎయిర్పోర్ట్ కారిడార్ రహదారి. పచ్చదనంతో పరిడి వెళ్తున్న నగరం. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి త్వరితగతిన భూసేకరణ. ప్రతిష్టాత్మక కృష్ణానదికి రక్షణ గోడ నిర్మాణం. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంబేద్కర్ స్మృతివనం. సరికొత్త శోభ సంతరించుకున్న ఇంద్రకీలాద్రి పర్యాటకానికి పర్యాయ భవానీ ద్వీపం అంటూ రాసుకొచ్చారు. ఇందులో ఒకటి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే విజయవాడ అన్నటువంటి దాని రూపురేఖల మార్పులో ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముద్రలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో నిర్మించబడినటువంటిది ఏదంటే రైతు బజార్. ఇప్పుడు అది కూడా తీసేశారనుకోండి. అది తప్ప కొత్తగా భవానీ ద్వీపం వచ్చేటప్పటికి అప్పట్లో గంటా శ్రీనివాసరావుకి గోకరాజు గంగరాజుకి ఇస్తే దాని మీద కోర్టులోకి వచ్చాక అది క్యాన్సిల్ అయింది. భవానీ ద్వీపం అంతకుముందు ఎప్పటి నుంచినో ఉండేది. దాన్ని మొట్టమొదటి రాజశేఖర రెడ్డి టైంలో పర్యాటక టూరిజం కిందకి మార్చుకొచ్చారు. అది నెంబర్ 1. రెండవది కనకదుర్గ ఫ్లైఓవర్ వచ్చేటప్పటికి చంద్రబాబు గారి టైంలోనే ప్రారంభమైంది. తద్వారా దుర్గగుడి కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడం జగన్మోహన్ రెడ్డి టైంలో అయింది. ప్రారంభం మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు గారు. అట్లాగే దాని పేరేంటి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అవి ప్రారంభించి మధ్యలో ఆగిపోతే జగన్ వచ్చాక పూర్తి చేశారు. అవి పూర్తి చెయ్యదగ్గవై ఉండి చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే
తమ మనుషులకి కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడం వల్ల ఎదురైనటువంటి సమస్య. రెండో ఫ్లైఓవర్ అయితే జగన్మోహన్ రెడ్డి టైంలోనే ప్రారంభమైంది, జగన్మోహన్ రెడ్డి టైంలోనే పూర్తయిపోయింది. చంద్రబాబు టైంలో ఒక పక్క ఫ్లైఓవర్ బెంచ్ సర్కిల్ దగ్గరది పూర్తి చేయకుండా మధ్యలో ఆగిపోతే అది పూర్తి చేయించడంతో పాటు ఇది జరిగింది. ఇంకొకటి ఇన్నర్ రింగ్ రోడ్ అన్నటువంటిది రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభమైతే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇదే చంద్రబాబు టైంలో పూర్తయింది. అది చిట్ట ఏది దేనికి అదే చెప్పుకోవాలి, ఎవరు చేస్తే వాళ్ళదే చెప్పుకోవాలి. అట్లాగే కృష్ణలంకకి సంబంధించినటువంటి వాల్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు, జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు. అట్లాగే పీడబ్ల్యూడి గ్రౌండ్ స్వరాజ్య మైదాన్ని కాస్త చైనా వాడికి షాపింగ్ మాల్కి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే వాడు ఏమీ గట్ల కనీసం పునాది కూడా వేయలేదు. ఆ తర్వాత దాన్ని తీసుకుని అంటే చైనా వాడి పేరు చెప్పుకుని ఎవరో కొట్టేద్దాం అనుకున్నట్టున్నారు. బట్ అది తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ స్మృతివనం కిందకి మార్చారు. అది రేపు 19వ తారీఖున ఇనాగరేషన్ జరుగుతుంది. అట్లాగే సిటీలో ఇదివరకు ఆ ఈట్ స్ట్రీట్ అంటే ఇందిరాగాంధీ స్టేడియం పక్కన ఉన్నటువంటి ఖాళీ ఆ రోడ్డు మీదన పెట్టుకునేటువంటి దాన్ని నీట్గా తయారు చేయడం కానీ, అలాగే వివిధ ప్రాంతాల్లో సుందరీకరణ చంద్రబాబు టైంలోనూ జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలోనూ జరుగుతుంది. ఆ విషయంలో ఇద్దరిది ఒప్పుకోవాలి. ఓవరాల్గా అయితే బెజవాడ మాత్రం రూపురేఖలు మారుతున్నాయి, నిజమైన రాజధాని కళ వస్తుంది. కానీ దాన్ని ఓన్ చేసుకోకుండా తీసుకెళ్ళి అమరావతి దగ్గర పెట్టుకుంటున్నారు, అదే మైనస్ అలా. ఇకపోతే అత్యవసర సేవలకు ఇబ్బంది రాకూడదని అంటూ అంగన్వాడీల సమ్మెపై 6 నెలల నిషేధం, బాలింతలు గర్భిణులు శిశువులకు అందాల్సిన సేవల్లో అవరోధం లేకుండా చర్యలు, అంగన్వాడీల సమ్మెను తప్పుపడుతున్న ప్రభుత్వ వర్గాలు, అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఏపీది 3వ స్థానం. ఎన్నికల ముందు అంగన్వాడీలను రెచ్చగొడుతున్న చంద్రబాబు, బాబు 5 ఏళ్ల పాలనలో అరకొర వేతనాలు చెల్లించడమేను, అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్, పెంచిన వేతనాలు నిరాడంగంగా చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పల్లె సీమలో కళకళ అంటూ ఆర్బీకే వ్యవస్థ మారిపోయిన వ్యవసాయ రూపురేఖలు, గతంలో విత్తనాలు ఎరువుల కోసం పడిగాపులు, నేడు సీజన్కు ముందుగానే నాణ్యమైన ఉత్పాదకాలు, రవాణా లోడింగ్ ఛార్జీలు ఆదా, గ్రామాల్లోనే పంట కొనుగోలు, సాగు మెళకువలపై శిక్షణతో పెరిగిన నాణ్యత దిగుబడులు, ఆర్బీకేల ద్వారా ఆక్వా రైతులు పశుపోషకులకు సేవలు, పొరుగు రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకు ఆదర్శంగా సేవలు, అంతర్జాతీయ ప్రశంసలు, ఏటా అవార్డులు రివార్డులు, 3.5 ఏళ్లలో పండగగా వ్యవసాయం అంటూ ఏదైతే వ్యవసాయం రూపురేఖలు మారుతున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దేశంలో ధనస్వామ్యం అంటూ పైసలు ఉంటేనే టీడీపీలో సీట్ల కేటాయింపు, పార్టీ కోసం ఎంత చేసినా పట్టించుకొని చంద్రబాబు, ఆది నుంచి జెండా మోసిన నేతలకు చిత్కారాలు, ధనబలం ఉంటేనే తనతో మాట్లాడాలని స్పష్టం చేసిన తెలుగుదేశం అధినేత, ఖర్చు పెట్టలేని వాళ్ళు తన వద్దకు రావద్దని చెప్తున్న చంద్రబాబు, తీవ్ర అవమానాలతో సిట్టింగ్ ఎంపీ కేసీఆర్ నానికి పోగా నాని స్థానంలో ఆయన సోదరుడు చిన్నీకి అవకాశం, గుడివాడలో రావిని పక్కన పెట్టి ఎన్ఆర్ఐకి ఛాన్స్, కాకినాడ ఎంపీ స్థానానికి జ్యోతుల నవీన్ స్థానంలో వ్యాపారవేత్త సానా సతీష్ వైపు మొగ్గు, ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలకే చంద్రబాబు పెద్దపేట అంటూ ఇక్కడ వీళ్ళు చేస్తుంది అదే. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, కేసీఆర్ నాని ఇది చిన్నదే వేశారు, ఇది చిన్నదే రాసుకొచ్చారు. అయితే అసలు పాయింట్ ఏంటి, అంబటి రాయుడిది రాయలేదు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఇది పక్క రాజశేఖర రెడ్డి బొమ్మతోనే నడిచే పేపర్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్నే రాసుకొస్తుంది. కాకపోతే న్యూట్రల్ అనే పదాలని అనవసరంగా వాడుతూ ఉంటుంది. కాకపోతే ఇందులో టీడీపీని వదిలేస్తున్న విజయవాడ ఎంపీ కేసీఆర్ దొంగ అన్నట్టుగా చంద్రబాబు తీరు, ఆ పార్టీకి ఎంతో సేవ చేసి నన్ను పొమ్మంటున్నారు, ఎంపీ పదవికి ఆ తర్వాత టీడీపీ రాజీనామా. మరోవైపు కాంగ్రెస్లో షర్మిల చేరడం వెనక చంద్రబాబు కుట్ర, అధికారం ఇక కలయాన్ని గ్రహించిన చంద్రబాబు దింపుడు కళ్యాణ్ ఆశలతో రకరకాల కుట్రలు, సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఎమ్మెల్యే పోతుల సునీత సోదరుని హత్య, ఇదో సంచలనాత్మకమైనటువంటి అంశం. ఎమ్మెల్సీ పోతుల సునీత్ సోదరుడు పూజారి రాము శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూలు జిల్లా తొగ్గలి మండల పరిధిలోని పెండేకల్లు రైల్వే జంక్షన్లో ఈ దారుణ ఘటన కలకలం సృష్టించింది. పెండేకల్లుకు చెందినటువంటి పూజారి పెద్ద ఈశ్వరయ్య కుమారుడు రాము 30 ఏళ్ల క్రితం పీపుల్స్ వార్లో పనిచేశాడు. 1991లో సరెండర్ అయ్యాడు. తర్వాత అదే గ్రామంలో ఆయన అక్క సావిత్రమ్మ పెద్దనాన్న ఇంట్లో ఉండేవాడు. ఈ నేపథ్యంలో 10 ఏళ్ళుగా ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. తర్వాత ఆయన అక్కడ రైల్వే స్టేషన్తో పాటు ఇతర ప్రాంతాల్లో తిరుగుతుండేవాడు. శనివారం రాత్రి స్టేషన్ సమీపంలో పడుకున్న రాము తలపై గుర్తులేని వ్యక్తులు బండరాయి వేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా 10 నెలల క్రితం ఇదే రైల్వే స్టేషన్ సమీపంలో మతిస్థిమితం లేని గుర్తులేని ఒక వ్యక్తిని ఇదే తరహాలో తలపై బండరాయితో కొట్టి హత్య చేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి యస్మాస్త్రం అంటూ రోజు ఏదైతే ఉద్యమాలను రెచ్చగొడుతున్నారో అందులో కీలకం అంగన్వాడీల పోరుపై చీకటి చట్టం, జగన్ సర్కార్ బరితెగింపు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే గడ్డంగా నేను చెప్పాను కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుస్తూ తెలుగుదేశం పార్టీ అసలు గెలవకపోతున్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాన్సన్ట్రేట్ చేశారు. రోజుకు ఒక్కొక్క ఎమ్మెల్యేది డైరెక్ట్గా పేరు వాడకుండా రాయడం, ఇది గుడివాడ నాని గురించి రాసినటువంటి వార్తలాగా కనబడుతోంది.
గడ్డం గ్యాంగ్ అంటూ అతనికి వీళ్ళు పెట్టినటువంటి పేరు. తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే టైటిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆంధ్రజ్యోతి వార్త రూపంలో రాస్తూ తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు ఏవైతే ప్రొజెక్ట్ చేస్తారో దాన్ని వీళ్ళు కుంభకోణాన్ని వెలికి తీసినట్టుగా రాసుకుంటూ వస్తున్నారు. లేకపోతే ఫ్యాన్కి ఒక్క పోత, ఇందాక నేను చెప్పాను కదా, కొడాలి నానిది కేసినేని నానిది పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అసమ్మతి అంటూ ఓవరాల్గా హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే కమలంతో సంకటం అంటూ కొత్త పలుకు రాసుకొచ్చారు. అంతులేని అధికారాన్ని చెలాయించిన కేసీఆర్కి ప్రతిపక్ష రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఉన్నంత ఓర్పు నేర్పు కూడా కేసీఆర్కి లేవు. గతంలోనూ ఇప్పుడు 15 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చినప్పటికీ అనేక ప్రయాసాలకు వచ్చి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నిలబెట్టుకోగలిగారు. తెలంగాణ ప్రజల తిరస్కరణకు గురైన కేసీఆర్ ఇకపై జాతీయ రాజకీయాల గురించి ఆలోచించే సాహసం చేయకపోవచ్చు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ రాజకీయాలంటూ ఎగిరిపడితే ఏమవుతుంది, నేను అప్పుడే చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మంచి ఊపు మీద ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మరోవైపు జగన్ సోదరు షర్మిల కాంగ్రెస్లో చేరిపోయి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇవన్నీ టీడీపీకి కలిసొచ్చే అంశాలైన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తే నిరాకరించే పరిస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబు లేరు. బీజేపీతో చేతులు కలిపితే జగన్కు మేలు చేసినట్టే అన్న అభిప్రాయం ఉన్నందున మొత్తం పరిస్థితిని బీజేపీ పెద్దలకు వివరించి పొత్తు కోసం ఒత్తిడి తేవద్దని, ఎన్నికల అనంతరం ఎన్డీఏలో చేరతామని నచ్చప్పడానికే తెలుగుదేశం జనసేన తరఫున ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్ని పరామర్శించడానికి జగన్ రావడం పలువురు బీఆర్ఎస్ ముఖ్యులకు ఇష్టం లేదు. జగన్ వల్లే మెజార్టీ సీమాంధ్రులు తమ పార్టీకి దూరం అయ్యారని వారు అభిప్రాయపడుతున్నారు. నెల రోజులుగా రేవంత్ రెడ్డి పనితీరు గమనించాక ఆయనలో ఒక చంద్రబాబు, ఒక రాజశేఖర రెడ్డి ఉన్నారని చెప్పొచ్చు. చంద్రబాబులే కష్టపడుతున్నారు, రాజశేఖర రెడ్డిలో కలుపుగోలుగా ఉంటున్నారు. ప్రస్తుతానికి ఆయన ప్రభుత్వాన్ని సాఫీగా నడపగలుపుతున్నప్పటికీ ఇకపై అసలైన సవాళ్ళు ఆయనకి ఎదురు కాబోతున్నాయి. ఇందులో ఆయన ఎజెండా అంతా ఇందులో కనబడుతుంది. ఒకటి, కమలంతో సంకటం. తెలుగుదేశం పార్టీ వెంట పడుతుందా బీజేపీ వెనకాల, బీజేపీ వెంట పడుతుందా తెలుగుదేశం వెనకాల? ఒక్కసారి నేను చెప్పేది అబద్ధమైతే చెప్పండి మీరే. తెలుగుదేశం పార్టీ ఆయన ఏది నడ్డాని కలిస్తే రచ్చరచ్చ చేసింది, అమిత్ షాని కలిస్తే వామ్మో అంది, మోడీ ఒక్కసారి మాట్లాడితే ఇంకేముంది అని చెప్పి పండగ చేసుకున్నది. పత్రికలు పుంకాను రాసుకొచ్చింది ఎవరు? వెంటపడింది ఎవరిని? భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీ కదా. అదే భారతీయ జనతా పార్టీ ఇవాళ రోజున ఒకవేళ పొత్తు పెట్టుకోకుండా ఉండాలన్నటువంటి వీళ్ళ ఆకాంక్ష. ఎవరిది? రాధాకృష్ణ గారిది. రామోజీరావు గారికి పెట్టుకోవాలని ఉంది, రాధాకృష్ణ గారికి పెట్టుకోకూడదని ఉంది. ఎందుకంటే ఈయన కమ్యూనిస్టు. రెండవది, ఒకవేళ పెట్టుకున్నా అది తెలుగుదేశం వాళ్ళని బతిన్లాడి బీజేపీ పొత్తు పెట్టుకుంటోందని ప్రజల్ని మోసం చేయాలనుకుంటారు. మన తెలంగాణలోనూ ఇట్లాంటి అడ్డకోలు కొత్త పలుకులే రాసుకొచ్చారు. అడ్డదిడ్డమైన దొంగ నాటకాలతో రాసుకొచ్చారు. ఏమని? తెలుగుదేశం పార్టీని బతిన్లాడుతోంది అని చెప్పేసి. తెలుగుదేశం బతిన్లాడినా కూడా పొత్తు పెట్టుకోలేదు అక్కడ. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కానీ తెలుగుదేశం బతిన్లాడినా కూడా పొత్తు పెట్టుకోలేదు. కానీ అక్కడని రాసుకొచ్చారు. ఇక్కడ కూడా ఎవరు ప్రయత్నిస్తున్నారు? జనసేన ప్రయత్నిస్తుంది. ఎవరి తరపున? తెలుగుదేశం పార్టీ తరపున. ఎందుకోసం? రేపు పొద్దున జగన్ని తట్టుకోలేము, పొత్తు లేకపోతే కనుక పోలీస్ యంత్రాంగం అంతా జగన్ మాట వింటది, అలాగే ఎన్నికల సంఘం కూడా కేంద్రం మాట వింటది, కాబట్టి తమకు అనుకూలంగా ఉండదు. అట్లాంటప్పుడు తిప్పలు పడతామని కంగారు పడతా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవాలనుకుంటోంది. 2014 కాంబినేషన్ పేరుతో వెళ్ళాలనుకుంటోంది తెలుగుదేశం. కానీ దాన్ని అదేదో బీజేపీనే బతిన్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ వద్దని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుందట. భారతీయ జనతా పార్టీని వద్దని చెప్పి తెలుగుదేశం జనసేన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుందంట. ఇంతకంటే నీచమైన మూర్ఖమైన దుర్మార్గమైనటువంటి జర్నలిజం ఇంకా ఏ విధమైనా చేస్తాడా ప్రపంచంలో అన్నది ఆలోచించుకో. ఎందుకంటే అనకూడదు పెద్ద ఆయన్ని, కానీ ఆ పదజాలం, ఆ వార్త చూస్తే తనని నమ్మే ప్రజల్ని ఎంతగా మోసం చేస్తున్నాడు, ఓవరాల్గా జర్నలిజాన్ని ఎంతగా అన్యాయం చేస్తున్నాడు అని సజీవ సాక్ష్యం. లేకపోతే అక్క చెల్లెమ్మలారా క్షమించండి అంటూ రాష్ట్రంలో మహిళలపై 2.04 లక్షల అఘాయిత్యాలు అంటూ ఇందులో కేసులు నమోదైన ప్రతిదీ కూడా జగనే జయించేసినట్టే. మహిళల మీద నేరాలు, అత్యాచార యత్నాలు ఇవి చంద్రబాబు నాయుడు టైంలోనూ అట్లాగే ఉంటుంటాయి. ఆ కేసులు నడుస్తూనే ఉంటాయి, పరిష్కారం అవుతూనే ఉంటాయి. కాకపోతే అది జగన్ వచ్చాక మహిళలు ఎవడూ బయట తిరగట్లేదు. విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాళ్ళు రప్పలు కొట్టుకు బతుకుతున్నారని ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో అదే తరహా మోసం, ఒక మానసిక యుద్ధం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. అది కొనసాగుతూనే ఉంటుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి ఎడిటర్కి మాతృవియోగం అంటూ పలువురు ప్రముఖుల సంతాపం ముగిసిన అంత్యక్రియలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ మాతృమూర్తి కండ్రకొంట రంగనాయకమ్మ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున లంగర్ హౌస్లోని చిన్నకుమారుడి ఇంట్లో తుది శ్వాస విడిచారు. అనంతరం రంగనాయకం భౌతికాయాన్ని
మన్సూరాబాద్లోని స్వగృహాన్ని తీసుకెళ్లారు. ఆ భర్త ప్రముఖ సంస్కృత పండితుడు ఆశయ సింగరాచార్యులు గత ఏడాది ఆగస్టులో కన్నుమూసిన సంగతి తెలిసింది. వీరికి 4 కుమారులు, 2 కుమార్తెలు. వాళ్ళలో కె శ్రీనివాస్ రెండో కుమారుడు. రంగనాయక మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారన్నటువంటి వార్త హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.